ఒక నిమిషం నన్ను కోటీశ్వరుణ్ణి చేసింది. నేను డబ్బులో పుట్టినవాడి కాదు, టైంను అర్థం చేసుకున్నవాడి. ఇది నా నిజమైన జీవితం. నేను ఒక చిన్న ఊరిలో పుట్టాను. చిన్న మట్టి గదిలో 3 కుటుంబాలు కలిసి ఉండేవాళ్లం. రోజుకోసారి మాత్రమే భోజనం ఉండేది. చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్లేవాడిని. జనాలు వీరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడట అని నవ్వేవాళ్లు. ఒకరోజు మా టీచర్ చెప్పిన మాట నాకు ఎప్పటికీ గుర్తు. ఓ బాబూ, నీ చేతిలో ఉన్న టైంని ఉపయోగించుకో, లేకపోతే జీవితమంతా టైం నీ చేతుల్ని ఉపయోగించేస్తుంది. ఆ ఒక్క మాట నాకు మైండ్లో గుద్దినప్పుడు తగిలింది. అక్కడి నుంచి నేను మారిపోయాను. గేమ్స్ ఆడడం మానేశాను. రోజుకి 2 గంటలు చదువుకోవడం మొదలుపెట్టాను. యూట్యూబ్లో టైం వృధా చేయకుండా మూల్యమైన పాఠాలు నేర్చుకున్నాను. మొదట్లో నేను ఎవరికీ కనిపించలేదు, కానీ నా లోపల నన్ను నేను నిర్మించుకుంటున్నాను. నేను నిశ్శబ్దంగా ఒకరోజు నన్ను టైం ఓడిపోనివ్వదు అని ఒక్క మాట అన్నా. బీకామ్ చేస్తున్నప్పుడు ఓ సైడ్ జాబ్ మొదలుపెట్టాను. పేపర్ డిజైన్ తయారు చేసే చిన్న పని, 300 రూపాయల కోసం. అదే పనిని జాగ్రత్తగా టైంకి పూర్తి చేశాను. ఆ క్లయింట్ మరో 5 మందికి నా పేరు చెప్పాడు. ఇలా చిన్న పనులు చేస్తూ నేర్చుకుంటూ నాకు క్లయింట్ల సంఖ్య పెరిగింది, డబ్బు వచ్చింది, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం వచ్చింది. ఎప్పుడు నేను ఒక డిజైన్ కంపెనీని నడుపుతున్నాను. పాతకాలం గుర్తుకొస్తే హృదయం దడిస్తుంది. ఎందుకంటే నాకున్న మొదటి సంపత్తి డబ్బు కాదు, టైం. బంగారం పోతే మళ్ళీ కొనవచ్చు, వాహనం పోతే తిరిగి తేవచ్చు, కానీ టైం పోతే అది తిరిగి రాదు. ఒక చిన్న నిమిషం కూడా మీ భవిష్యత్తుని మార్చగలదు. నమ్మండి, ఒక్క నిమిషం నన్ను కోటీశ్వరుడిని చేసింది.